ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం చదువుకుని గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరవు తొడుపుకొని పాదమునకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసును జోడు తొడుపుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్చుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మకత్వమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అలాగే చదవబడిన వాక్యాన్ని ఉద్యోగించి ఉపదేశించవలసిందిగా సహోదరుడి పుస్తకాన్ని జ్ఞాపకపరుస్తున్నాను. హలో హలో చూడు హలో చెక్ హలో చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. మనము గత వారము ఒక విషయాన్ని ప్రారంభించాము. సంఘ నాయకులకి ఉండకూడని లక్షణాలు. గతంలో మనం ఏం నేర్చుకున్నామంటే సంఘ నాయకులకి ఉండవలసిన లక్షణాల గురించి చాలా విషయాలు మనం ఆలోచన చేసాం. పోయిన వారం నుంచి మనం ఏం చూస్తున్నామంటే సంఘ నాయకులకి ఎలాంటి లక్షణాలు ఉండకూడదో వాటిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నాయకత్వ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు ఎవరైనా కానీ కొన్ని లక్షణాలని అవాయిడ్ చేయాలి. లోకంలో ఉన్న మనుషులకి అవి సర్వసాధారణం కావచ్చు, కానీ దేవుని పిల్లలకి క్రీస్తు చేసినందున్న జనులకి అవి దూరం చేసుకోవాల్సినటువంటి లక్షణాలు. వాటిలో ఒకటి గర్వాంధులై ఉండకూడదు అనేది లాస్ట్ సండే మనం ఆలోచన చేసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే అపవాది ఉరిలో పడిపోకూడదు, అపవాది ఉరి అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. బైబిల్లో అపవాది ఉరి అనే ఒక విషయాన్ని దేవుడు తన సేవకుల ద్వారా ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులకి సమాచారాన్ని తెలియజేశారు. ఎందుకు తెలియజేశాడంటే ఆ ఉరిలో చిక్కుకొని ఒక్క యేసు ప్రభు తప్ప అందరూ బలైపోయిన వాళ్ళే. అపవాది యొక్క చెరలో, అపవాది యొక్క ఉరిలో చిక్కుకొనని ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. అపవాదిని తంత్రగాడని, దుష్టుడని, మోసగాడని ఇలా పలు రకాలుగా బైబిల్లో వర్ణించడం జరిగింది. ప్రతి చెడు వెనుక అపవాది పనిచేస్తూ ఉంటాడు.
ప్రతి మంచి వెనుక దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అయితే మంచిని చేయటంలో దేవుడు ఎవరిని బలవంతం చేయడు. చెడు చేయటానికి అపవాది కూడా ఎవరిని వాళ్ళ ప్రమేయం లేకుండా బలవంతం చేయడు. ఇది మనం నమ్మాలి. నేను చెడు చేశానంటే అపవాది ప్రోత్సాహం ఉంటుంది. నా ప్రమేయం లేకుండా, నేను చోటు ఇవ్వకుండా, నేను పర్మిషన్ ఇవ్వకుండా అపవాది నా చేత ఏ చెడ్డ కార్యాన్ని చేయించలేడు. నేను చేశానంటే నేను అవకాశం ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒక మంచి పని మనం చేస్తున్నామంటే, దేవుడు మన చేత చేయించాలంటే మన పర్మిషన్ లేకుండా ఆయన కూడా మన చేత బలవంతంగా ఏ మంచి కార్యాన్ని చేయించడం. ఎందుకంటే దేవుడు స్వతంత్రుడు, మనిషిని కూడా అలాగా స్వతంత్రుడుగానే నిర్మించాడు. అంటే తనకు తానుగా ఏ నిర్ణయమైనా చేసుకునేలాగానే మనిషిని నిర్మాణం చేయటం అనేది జరిగింది. మనిషి యొక్క నిర్మాణము స్వతంత్రుడుగా ఉండటానికి నిర్మించబడ్డాడు. ఆదాము పండు తిన్నప్పుడు వెళ్ళి వెనక్కి లాగల. తిన్న తర్వాత నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. లాగటం ఆయన చేత కదా, ఎల్లమాక తినమాక అని అప్పుడు చెప్పడం ఆయన చేత కదా, అప్పుడు ఆయన తెలియదా? తెలుసు. బట్ మనిషి యొక్క స్వాతంత్రంలో దేవుడు జోక్యం పుచ్చుకోడు. ఆయన ఎలాగైతే స్వతంత్రుడై ఉన్నాడో మనిషిని కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అయితే అలా చేసిన దేవుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చే దాంట్లోనే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మేలు చేస్తే ఒక రకమైన ఫలితాన్ని అనుభవిస్తాం, కీడు చేస్తే మరో రకమైన ఫలితాన్ని అనుభవిస్తాం. మేలు చేయవారు దేవుని సంబంధులు, కీడు చేయవారు సాతాను సంబంధులు అని గ్రంథంలో వివరించాడు. మేలు చేసేవారు దేవుని సంబంధులు, కీడు చేసేవారు అపవాది సంబంధులు అని చెప్పేశాడు. మేలు చేసేవారు దేవునితో యుగయుగాలు పరలోకంలో నిత్యానందంలో వారి యొక్క మరణాంతర జీవితాన్ని గడుపుతారు. కీడు చేసేవారు సాతానుతో నిత్య నరకంలో, నిత్య వేదనలో, మరణము లేనటువంటి లోకములో నిత్యము బాధ అనిపిస్తూ యుగయుగాలు అగ్నికి ఆహుతవుతూ ఉంటారు. అక్కడ పురుగు చావదు అని అన్నాడు. అగ్ని ఆరదు, పురుగు కూడా చావదన్నాడు. అది వారి యొక్క నిత్య గమ్యం అయి ఉంటుంది కీడు చేసేవారి. ఇది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి స్పష్టమైన సమాచారం. ఇది మొదటి శతాబ్దం నుంచి క్రొత్త నిబంధన బోధించబడుతున్న మోషే ద్వారా ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చిన నాటి నుంచి రిటర్న్ డాక్యుమెంట్ ఇజ్రాయేల్ జనాంగానికి కూడా దేవుడు బోధించాడు. ఇంకా చెప్పాలంటే వారిని బబులోను చెరగ పంపక ముందు పెందల కాడనే లేచి తన సేవకుల చేత తన సందేశాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు బోధించగా వారు ఆ సేవకుల్ని హేళన చేసి దూషించి ఆయన వాక్యములను తృణీకరించడం వలన నెబుకద్నెజర్ అనే ఒక బబులోను చక్రవర్తి రూపంలో యెరూషలేము మీదకి దేవుని ఉగ్రత సమీపించింది. ఇది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి ఆయన ఈ సమాచారం చెప్పేశాడు, ఇది నీకు క్షేమము, ఇది నీకు నష్టమని. దేవుడే కాదు, మనుషులు కూడా అక్కడక్కడ మనకి వెల్ విషెస్ ఉంటారు. గాడ్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఆల్ టైమ్ ఎట్ ఎనీ టైమ్ వెల్ విషర్. దేవుడు అన్ని కాలాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో, ఎప్పుడైనా ఎక్కడైనా మంచిని కోరేవాడు. వెల్ విషర్ అంటే మంచిని కోరుకునేవాడు. దేవుడు అందరూ మంచిని కోరుకుంటాడు. వాళ్ళని పాడైపోతే వాడి స్వయంకృతాపరాధమే తప్ప దేవుడు కానీ సాతాను కానీ కారకులు కాదు. నువ్వు సత్వాన్ని చేసావు కనుక అదే నన్ను మోసం చేసాను అని అవ్వ చెప్పినప్పుడు అవ్వను సపోర్ట్ చేయలేదు దేవుడు. నేనేగా చేసింది, పొరపాటు నాదేలే అల్లా. నీ భార్య మాట విని తినకూడదని పండు తిన్నావు కనుక మీరు ఈ తోటలో ఉండడానికి యోగ్యులు కాదు, ఈ తోట నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అంతేగాని పర్లేదులే నేనేగా చేసింది, నాదేలే పొరపాటు అన్నాడా? అంటే మనుషులు పెద్ద మిస్టేక్ ఏంటంటే, గతంలో కానీ ఇప్పుడు కానీ నేను పలుసార్లు చెప్పింది, మనం చేసిన తప్పుని
నిజాయితీగా ఒప్పుకోపోవటం మనుషులు పాడైపోవటానికి ఒక ప్రధానమైన కారణం. చాలా కారణాలు ఉండొచ్చు. ఇది చాలా డేంజరస్ డిజైర్. మనిషిలో ఉన్నటువంటి ఒక డేంజరస్ డిజైర్ ఏంటంటే, బలమైన తప్పుడు కోరిక ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకోపోవటం. అది మనుషుల దగ్గర అయినా దేవుడి దగ్గర అయినా. ఇంకా భయంకరమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, దేవుడి దగ్గర అబద్ధాలాడటం. మనుషుల దగ్గర అంటే మనుషులకి ఏం తెలియదు. దేవుడి దగ్గర అబద్ధాలు ఆడటం. ఫస్ట్ జంట ఎవరి దగ్గర మాట్లాడారు? అలాగా ఎవరి దగ్గర మాట్లాడారు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అని ఎవరితో మాట్లాడుతున్నాడు? అంటే దేవుడు తెలియదా ఆవిడిస్తే ఏం జరుగుద్ది అనేది? ఆయనకే సలహాలు ఇస్తాడు ఆదాము. నువ్వు చేసిన సర్పమే అని ఆవిడ అంటుందంటే దేవుడు తెలియదా? దాన్ని చేసినటువంటి సర్పం ఎలా ఉంటుందని దేవుడు తెలియదా? అంటే దేవుడికి సలహాలు ఇస్తారా? అంటే ఎలా ఉందంటే, మనిషి దగ్గర అబద్ధాలు ఆడటం, మనిషి దగ్గర నిజాయితీగా లేకపోవటం అనేది పెద్ద విషయం కాదు అసలు. సృష్టించిన దేవుడు సర్వాంతరయామి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన తెలియకుండా మనుషుడు ఏమీ చేయలేడు. ఆకాశానికి వెళ్ళిన అక్కడ ఉన్నాడు, భూమి యొక్క అడుగు భాగాలకు వెళ్ళిన అక్కడ ఉన్నాడు, ముందున్నాడు, వెనకున్నాడు, కుడి ఉన్నాడు, ఎడమ ఉన్నాడు. ఆయనకి తెలియకుండా నీ ఆలోచనలోనికి, మనసులోనికి మాట రాకమునిపై ఆయన నువ్వేం మాట్లాడితే వెలిగినవాడు. ఆయన దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ అబద్ధ జీవితం మనిషిని పాడు చేస్తుంది. నిజాయితీగా ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది జీవితం, చాలా హ్యాపీగా ఉంటుంది. అబద్ధాలు ఆడేవాడు రోజు రోజుకి బరువులు పెంచుకుంటాడు. అబద్ధికుడు రోజు రోజుకి జీవితాన్ని పాడు చేసుకుంటాడు. మనిషిలో మనం పొరపాట్లు జరుగుతాయి, వాటిని ఒప్పేసుకుంటే అంతటితో బరువు అంతా తిరిగిపోద్ది. చాలా తేలిగ్గా ఉంటుంది హృదయం. ఈ అహంకారము, ఈ గర్వము, ఈ లక్షణాలన్నీ సాతాను మనిషిలో పుట్టించినటువంటి చెడ్డ లక్షణాలు. వాడు అవకాశం ఇస్తే జ్వరపడి మనిషిలోని వాడి ఇష్టం వచ్చినట్టుగా స్త్రీ పురుషులను వాడేసుకుంటాడు. అందుకనే చాలాసార్లు వార్నింగ్ ఏమి ఇచ్చాడంటే అపోస్తుల ద్వారా, వాడి చోటీకింది, వాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని వార్నింగ్స్ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా అసలు అన్ని పట్టించుకోవట్లేదు మనుషులు. మనుషులు కూడా మనకి వెల్ విషెస్ ఉంటారు కదా. ఎవరు బెస్ట్ వెల్ విషెస్ ఎవరు? పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ బెస్ట్ విషర్స్, ఆల్వేస్ బెస్ట్ విషర్స్. ఎందుకని అలా చెప్పాలనంటే, ఇది ఎవరైనా ఒప్పుకున్న యూనివర్సల్ ట్రూత్. ఎవరైనా అంగీకరించాలి ఇది నేను అంగీకరించను అనేవాళ్ళు ఉన్నారంటే అంతకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ సర్వస్వాన్ని ధారపోసి వాళ్ళ బిడ్డలకు బాగోగుల కొరకు ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులే. ఎవరైనా పక్కింటి వాళ్ళ బిడ్డలకి ఖర్చులు పెట్టాక ఇష్టపడతారా? వాళ్ళ పిల్లలకైతే ఎంత ఖర్చులు పెట్టారు కానీ ఇష్టపడతారు. వ్యాధి వచ్చింది అనుకో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాక ఇష్టపడతారు. అదే పక్కింటి వాళ్ళ పిల్లలకు వ్యాధి వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మీ పిల్లలకు చేసినట్టు చేస్తారా? చేయరు కదా. చదువుకోవాలనుకో, పక్కింటి వాళ్ళ పిల్లలు ఫీజులు కడతారా? మీ పిల్లలకైతే ఎన్ని ఫీజులైనా. పెళ్లి చేయాలి, పక్కింటి వాళ్ళ పిల్లలు మీరు పిల్లల పెళ్లి మీరు చేస్తారా? వాళ్ళ పిల్లల పెళ్ళి అయితే ఎంత కష్టమైనా ఖర్చు అయినా చేస్తారు. అంటే దాంట్లో ఏం కనపడుతుంది మనకి? ప్రేమే. దాంట్లో బాగోగులు కోరే గుణం. దేవుడు దగ్గర అబద్ధాలు ఆడటం, తల్లిదండ్రుల దగ్గర కూడా అబద్ధాలు ఆడే పిల్లలు తయారైపోయారు. ఇది దేవుడు మోసం చేయటం కాదు, తల్లిదండ్రులు మోసం చేయటం కాదు. వారిని వారే మోసం చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే గోతులు తవ్వుకోవాలి. దేవుడిని ఎవడు మోసం చేయలేడు, తల్లిదండ్రులు కూడా ఎవరు మోసం చేయలేడు. అలా చేయాలనుకోవటం ఒక అమాయకత్వం, అలా చెప్పటం అనేది ఒక పగరు, అలా చెప్పటం అనేది ఒక సాతాను గుణం. అలా చేయటం అనేది ఒక సాతాను లక్షణం. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, న్యూస్ ఆఫ్ సాతాన్ అంటే సాతాను యొక్క ఉరి. ఈ ఉరి అనేదాన్ని బైబిల్లో మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే, దాని గ్రీకులో పగీస్ అనే పదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో స్నేర్ అని, ట్రాప్ అని,
తర్వాత న్యూస్ అని పదవాడు. న్యూస్ అని అంటే న్యూస్ కాదు, న్యూస్, NOOSE, న్యూస్. ట్రాప్ అంటే తెలుసు కదా, కాల్ రికార్డింగ్ ట్రాప్ చేశారని, ఆయనను ట్రాప్ చేశాడని, మా పాపను వాడు ట్రాప్ చేశాడని, మా బాబుని వాళ్ళు ట్రాప్ చేశారని. అంటే ఒక ఉచ్చులో దింపారు, ఒక ప్రమాదంలో దింపారు. మనుషులు సాతాను యొక్క బంధకాల్లో చిక్కినప్పుడు వారు సాతాన్ ట్రాప్లో పడిపోవడమే కాకుండా సాతాను ఏం చేస్తుంటాడంటే వాళ్ళ యొక్క ట్రాప్లో ఉన్న వాళ్ళని వినియోగించి ఇంకొకరిని కూడా ట్రాప్లో లాగడానికి ట్రై చేస్తుంటాడు. ఈ ట్రాపింగ్ సిస్టమ్ అనే దానికి ఫౌండరు శాటన్, ద ఫౌండర్ ఆఫ్ శాటన్. ట్రాపింగ్ సిస్టమ్ అంటే మనుషులు ట్రాప్ చేయటం, లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ప్రవర్తించటం. అర్థమైందా? వాళ్ళ అవసరాల కోసం మనుషులను వాడుకోవటం, వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత అసలు రంగు బయటికి రావటం, పైకి మాత్రం ఒకటి చెప్పటం, లోపల ఇంకొక రకమైనటువంటి గోతులు తవ్వటం. ఈ ట్రాపింగ్ సిస్టానికి దేవుడైతే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయడు. అలాంటి మనుషులు దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయడు. అలాంటి మనస్తత్వంతో దేవుడు మనుషుల్ని సృష్టించలేదు. ప్రసంగి 7:29లో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని అన్నాడు. దేవుడు నరులను ఎలా పుట్టించాడు అంటే ట్రాప్ చేసే మెంటాలిటీ కాదు అది. దట్ ఈజ్ నాట్ ఎ ట్రాపింగ్ మెంటాలిటీ. అలా తయారయ్యారంటే మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారన్నాడు. ఈ తంత్రాలకి సృష్టికర్త అపవాది. దేవుడు తంత్రగాడు కాదు, అపవాది తంత్రగాడు. ఇక్కడ 2 క్యారెక్టర్లు, ఒకటి దేవుడు, 2 సాతాను. వీళ్ళిద్దరిలో ఎవరితో ఒకరితో మనకి ఇంటరాక్ట్ అయి ఉంటాం. లేదు నేను ఇద్దరిలో ఎవరికి అంత ప్రాధాన్యత ఇవ్వను అనేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అయితే దేవునితోనైనా నువ్వు ఇంటరాక్ట్ అయి ఉంటావు, లేదా సాతాన్తోనైనా ఇంటరాక్ట్ అయి ఉంటావు. అంటే ఇంటరాక్ట్ అవ్వటం అంటే మమేకమైపోవటం. దేవునితో మమేకమై జీవించటం, సాతానుతో మమేకమై జీవించటం అనే 2 కోణాలు ఉంటాయి. ఈవెన్ భక్తులు అనబడే వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడిపోతారు. సాతాను యొక్క ట్రాప్ ఏంటంటే భక్తి ముసుగులో కూడా భ్రష్టత్వానికి నడిపించటం. భక్తి ముసుగులో భ్రష్టత్వంలో మనుషుల్ని పెంచటం. వాడు ట్రాపింగ్ సిస్టంలో అదొకటి ఉంది. వాని అమ్ముల పొదిలో అదొక సిస్టమ్ ఉంది. నువ్వు యేసుప్రభునే నమ్ము, నో ప్రాబ్లం. నువ్వు బైబిల్లో నమ్ము, నో ప్రాబ్లం. కానీ బైబిల్లోనే చేయమని. ఉదాహరణకి ఒక వచ్చిన చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పోయిన వారం కూడా చదివాం. ఇప్పుడు ఇక్కడ కూడా దాని అర్థం ఏం చెప్తున్నాడంటే, వేటగాడు పక్షిని బంధించడానికి కొన్ని ఉర్లుడ్డుతాడు, కుందేళ్ళను పట్టడానికి కొన్ని ఉర్లుడ్డుతాడు. వేటగాడు పక్షులను పట్టడానికి ఉర్లుడుతూ ఉంటాడు. ఏనుగును బంధించడానికి గోతులు తవ్వుతారు అక్కడక్కడ. ఆ గోతులో పడిపోయిన తర్వాత దాన్ని బాగా అణిచి తర్వాత నీరసించినప్పుడు అది లొంగుద్దు అనుకున్నప్పుడు పైకి తీస్తారు. లేకపోతే ఏనుగును బంధించటం కష్టం. దానికి ఉన్న శక్తి ముందు మనిషి శక్తి సరిపోదు. అలాగా ట్రాప్ చేస్తుంటారు. దాన్ని ట్రాప్ చేయటం అంటారు. పైన ఏం చేస్తారు? గోతులో చెట్లు లాగానే మామూలుగానే ఉంటాయి, కర్రలు ఎన్ని కప్పేసేస్తారు. పైన అంతా మామూలుగా నేలలాగా కనపడుద్ది. అవసరమైతే కొంచెం ఇసుకేస్తారు ఏమీ కనపడకుండా. ఏనుగు దాని మీద కాలేగానే దాంట్లో పడిపోద్ది. దాన్ని ట్రాపింగ్ అంట. దట్ ఈస్ ట్రాపింగ్. ట్రాప్ చేయటం, దాన్ని మళ్ళించటం, దాన్ని తిన్నని మార్గాన్ని తప్పించేసి వంకర మార్గంలోకి దాన్ని మళ్ళించటం. ఇప్పుడు యూత్ ఎక్కువగా చేస్తున్నారు ఈ ట్రాప్స్. యూత్ని పొలిటికల్ లీడర్స్ ఎక్కువ ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం యూత్ని అనేక రకాలైనటువంటి తప్పుడు మార్గాలకు వాళ్ళు నడిపి వాళ్ళ తప్పుడు కార్యక్రమాలు, వాళ్ళ సీకట సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వీళ్ళని ఎరగా వేసి వాడుతున్నారు. సాతాను ఏం చేస్తుంటాడంటే ఇలాంటి ట్రాపింగ్ సిస్టాన్ని అనేకుల మీద ప్రవేశించి కుటుంబాలు పాడైపోవడానికి పనిచేస్తుంటాడు. ఇది మనం గమనించాలి. వేటగాడు ఎలాగైతే ఉరులొడ్డుతాడో అలాగే సాతాను ఉరులొడ్డి
అనేక మంది మనుషులను పాపంలో బంధించడానికి, పక్షిని, ఏనుగుల్ని, జీవుల్ని బంధించడానికి వేటగాళ్ళు ఎలాగైతే ఉరులొడ్డుతారో అపవాది కూడా అలాగా ఉరులొడ్డుతూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడా మింగేద్దామనే పనిలో ఉంటాడు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రికలు మనం చదివినటువంటి మాటను ఒకసారి చదువుదాం. చూడండి, 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోండి. ఒక రకంగా ఇప్పుడు మనం కూడా ఆ పొజిషన్లోనే ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలం. ద డేస్ ఆర్ కమింగ్, వెరీ డేంజరస్ డేస్. ద వెరీ డేంజరస్ డేస్ ఆర్ కమింగ్ అన్నాడు. చాలా ప్రమాదకరమైన దినాలు అంటే గుండెలు బద్దలైపోయేటటువంటి పరిస్థితులు, మనుషులు తట్టుకోలేనటువంటి సంఘటనలు. ఒకరోజు సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక నీతిమంతుడికి అలాంటి పరిస్థితి ఎదురైంది. తను చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి తన నీతిగల మనసు దినదినము నొప్పించుకొనుచు వచ్చాడని అన్నాడు. లోతుని గురించి మాట్లాడినప్పుడు పేతురు 2వ పత్రిక 2:7 అంటాడు, నీతిగల తన మనసు దినదినము నొప్పించుకున్నాడు. ఎవడో ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో దుర్నీతి వైపు పాపంలో పడిపోతే ఈయనకి ఎందుకు అంత నొప్పి అని అనుకుంటున్నారు కొంతమంది. అక్కడక్కడ మనుషులు అంటుంటారు కదా, నేను పాడైపోతా, నీకేంటి నొప్పి అనేవాళ్ళు ఉన్నారా సమాజంలో? నా ఇష్టం అనేవాళ్ళు ఉన్నారా? ఇది ఎక్కడికి వచ్చిందంటే, కని పెంచి తన జీవితాన్ని ధారపోసి కష్టాజీతాన్ని వెచ్చించిన తల్లిదండ్రులతో కొన్ని దగ్గరకు వచ్చింది. అంత ప్రమాదకరమైన రోజులు ఇప్పుడు. ఒక తల్లి బిడ్డతో నా ఇష్టం అనే పరిస్థితి, ఒక బిడ్డ కొడుకు తండ్రితో నా ఇష్టం అనే పరిస్థితి దగ్గరకు వచ్చింది. అంత బరిదెగించింది సమాజంలో ఉన్నామని. ద డేంజరస్ డేస్ ఆర్, మోస్ట్ డేంజరస్ డేస్ ఆర్ కమింగ్ అని అన్నాడు. అదే చెప్తున్నాడు చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు అన్నాడు. అపవాదికి మరొక పేరు దోషకుడు. దోషకులకి నాయకుడు. దోషణ అనేది ఒక చెడ్డ మనసుతో ఇతరులను గురించి దూషించే కార్యక్రమాన్ని గురించి మాట్లాడినప్పుడు దాని వెనక అపవాది పనిచేస్తాడు. ఒకరోజు షిమి అనేవాడు దావీదును దూషిస్తుంటాడు. దావీదు సేవకులు జస్ట్ పర్మిషన్ లేపేస్తావాడిని అన్నాడు. వదిలేయండి, అసలు ఆడు నన్ను దూషించడానికి దేవుడే వాడికి అవకాశం ఇచ్చాడేమో, ఆయన చూసుకుంటాడు, వదిలేండి అన్నాడు. ఈ దినాల్లో కూడా ఈ దోషకులు ఎక్కడికి వచ్చేసారంటే చూడండి, అక్కడ అనురాగరహితులు, అతిదేశులు, అపవాదికులు, అతిదేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అనేది మాట్లాడుతూ 2వ వచనంలో తల్లిదండ్రులకు అవిధేయులు అని అన్నాడు, కృతజ్ఞత లేనివారు అని అన్నాడు. ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు మనుషులు రావడానికి కారణం ఏంటంటే వారి వెనక అపవాది పనిచేస్తున్నాడు. వాడి పని చాలా విరివిగా జరుగుతుంది, చాలా విస్తారంగా పనిచేస్తున్నాడు. వాడి పని వారిని కూడా అలా వాడుకుంటున్నాడు. వాడి ట్రాప్లో యేసు తప్ప అందరూ పడిపోయారు. రోమ 3:23 ఏమంటుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. అంటే అందరూ పాపం చేయటానికి వెనుకున్న కారకుడు ఎవరు? యోహాను మొదటి పత్రిక 3:8 అంటున్నాడు, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి అని అన్నాడు. అంటే పాపాన్ని లోకంలో ప్రవేశపెట్టడానికి వెనక వర్క్ చేసేది ఎవరంటే అపవాది. పరిశుద్ధుడుగా జీవించడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేది ఎవరంటే దేవుడు. నీ జీవితం ఒక పరిశుద్ధమైన నీతి వైపు, యథార్థత వైపు కాకుండా ఒక అన్యాయము, అక్రమం, దుర్నీతి, దుర్మార్గం వైపు వెళ్తుందంటే నిన్ను వాడుకునే వ్యక్తి దేవుడు కాదు, సాతాను. ఇద్దరిలో ఎవరో ఒకడు వాడుకుంటారో అది కన్ఫర్మ్. మన జీవితాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రమేయం ఉంటుంది. సాతానా, దేవుడా, ఎవరో ఒకళ్ళు మనల్ని వాడుకుంటాడు.
దేవుడు ఆడుకుంటే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అనేకులకి అది దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ సాతాను ఆడుకుంటే అది నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి చాలా ప్రమాదం. సాతాను చేత వాడబడే వ్యక్తి సమాజం యొక్క శ్రేయస్సు కోరేవాడు కాడు, సమాజం యొక్క నాశనాన్ని కోరేవాడు. అందులో ఆ సమాజంలో అతను కూడా ఉంటాడనే సంగతి మర్చిపోతాడు. సాతాను ట్రాప్ ఏంటంటే ఇతరులను పాడు చేస్తున్నావు నువ్వు అని ఉప్పొంగేటట్టు చేస్తాడు, వాళ్ళను కూడా పాడు చేస్తాడు ఇతరులతో పాటు. వాడు ట్రాపింగ్ సిస్టంలో ఎవరినైతే వాడుకుంటున్నాడో వాళ్ళు అనుకుంటారు, ఆహా నేను భలే పాడు చేసాను వాళ్ళని, ఆహా నేను భలేగా వాళ్ళని నాశనం చేశాను అనుకుంటాడు. కానీ ఆ నాశనం చేసే ఈ క్రమంలో సాతాను వీడిని కూడా పాడు చేస్తుంటాడు. అన్ని వాడి ఒకవేళ ఒక స్త్రీని వాడితే వాళ్ళను కూడా పాడు చేస్తుంటాడు. అంటే వీళ్ళకి తెలియకుండా చేస్తాడు. అది వాడి యొక్క ట్రాప్. దాన్ని ఉరి అన్నాడు, ఉచ్చు అన్నాడు, ఉరులట్టడం ఉచ్చులేయటం అని అన్నాడు. ఆ పదాలకు అర్థం ఏంటంటే ఉరులట్టడం ఉచ్చులేయటం. నీకు తెలియకుండానే నిన్ను ట్రాప్ చేస్తుంటాడు. మంచి అనే ముసుగులో చెడుని నింపేస్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో మాట అన్నాడు చూడండి. 5వ అధ్యాయం 20వ వచనంలో మేలు కీడని, కీడు మేలని, చేదేమో తీపని, తీపినేమో చేదని, రివర్స్ అండర్స్టాండింగ్ అండ్ రివర్స్ చూజింగ్ కనపడుతుంది అక్కడ. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు, వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. అంటే ఇలా కూడా రివర్స్ అండర్స్టాండింగ్ అండ్ రివర్స్ చూజింగ్ ఉంటుందా? వెలుగుకి చీకటికి తేడా తెలియదా? భలే ఉంటున్నారండి, మనకు వెలుగు చీకటి తేడా తెలియదా అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ లైట్లు ఎత్తి వచ్చే వెలుగు, సూర్యుడు ఎత్తి వచ్చే వెలుగు గురించి కాదు. నీ బ్రతుకులో ఉన్న చీకటిని గురించి మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకులో ఉన్న వెలుగుని గురించి మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకులో నువ్వు చీకటిలో బ్రతుకుతూ వెలుగులో బ్రతుకుతున్నాననే భ్రమలో ఉన్నావు చెప్తున్నాడు. అది మనకు తెలుసు కనుక సూర్యుడు అస్తమిస్తే చీకటి పడుద్ది అనేది, లైటు వేస్తే వెలుగు వస్తుంది అనేది మనకు తెలుసు కనుక ఈ భాష వాడాడు. ఈ టెర్మినాలజీ నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాడు. చీకటిలో పొరులుతూ వెలుగులో ఉన్నాననే భ్రమ కల్పిస్తుంటాడు. ఎవరు దానికి? చీకటి సామ్రాజ్య చక్రవర్తి అపవాది. నీ బ్రతుకంతా చీకటిలోనే ఉంటుంది, కానీ వెలుగులో ఉన్నాన్న భ్రమ కల్పిస్తుంటాడు. తర్వాత చేదు, ఒక భయంకరమైన చేదు, నువ్వు సేవించేది ఒక చేదు, కానీ అదేదో మహా ఆనందం, అదేదో మహా ఎనర్జెటిక్, అదేదో మహా ఎనర్జీ ఇస్తుందన్న ఒక సైకలాజికల్ డిజార్డర్లోకి నేను తీసుకెళ్తాడు. మనుషులు అలాగా చేదుని సేవిస్తూ తీపిని, అమృతాన్ని సేవించినట్టుగా ఫీల్ అవుతారు. వాస్తవానికి నీ దేహాన్ని పాడు చేయటమే కాకుండా, నీ చుట్టూ ఉన్న వారిని పాడు చేయటమే కాకుండా, నీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటమే కాకుండా, నీ ఎంటైర్ ఫ్యామిలీని డిజార్ట్ చేసేస్తుంది ఆ చీకటి లక్షణాలు. బట్ వీడు ఎలా అనుకుంటాడంటే నేను వెలుగులో ఉన్నానని అనుకుంటాను. స్త్రీలు పురుషులు కూడా. దారుణం ఏంటంటే నేను యూట్యూబ్లో చూశాను, ఒక అమ్మాయి ఎంసీఏ ఏదో చేసి సాఫ్ట్వేర్లో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులు నమ్మి పంపిస్తే వెచ్చల విడిగా తయారైపోయే పిల్ల తల్లితో నువ్వు కూడా అనుభవించా, హైదరాబాద్ వస్తే తెలుస్తుంది అనుభవించడం అంటే ఏంటో అంటుంది తల్లితో. ఒక కూతురు తల్లితో మాట్లాడే పద్ధతిని అసలు అది. అంటే ఎందుకు అలా తయారవుతున్నారంటే సాతాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు వాళ్ళని. ఆ పబ్బులు, ఆ క్లబ్బులు, ఆ డ్యాన్సులు, ఆ మత్తులో పడిపోయి ఏదో చదువుకుంది, ఉద్యోగం చేసింది, కుటుంబానికి ఏదో ఉపయోగపడింది, భవిష్యత్తులో తనకేదో ఉపయోగపడింది అని నమ్మి పంపితే తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఉండి ఆడపిల్లలు చేసే వెధవేషాలని. మంచోళ్ళను కూడా నమ్మటానికి వీళ్ళైనంతగా దరిద్రం తయారవుతున్నారు. మంచి పిల్లలు కూడా నమ్మి ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితిలో తయారవుతున్నారు.
ఎందుకు అలాగా తయారవుతున్నారంటే ఈ సమాజం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. దాని వెనుక బలమైన నాయకుడు అపవాది. అందుకే వారికి చోటు యుద్ధం అన్నాడు, చాలా జాగ్రత్త అన్నాడు. రెండో విషయాన్ని మనం అక్కడ చూసినట్లయితే అపవాది అంటే అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధికుడని గ్రహించాలి. మనం ఒకసారి యోహాను సువార్త 8:44 చూడండి. 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావాన్ని అనుసరించి అబద్ధమాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే తండ్రి, అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతున్నారంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నారు మనుషులు. ఎవరు తండ్రి వాళ్ళకి? దేవుడా. అలా మాట్లాడే వాళ్ళకి ఎవరు వాడుకుంటున్నారు వాళ్ళని అని అంటే అపవాది వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. నిన్న అలా అబద్ధికుడిగా వాడుకోడు ఆయన. అలాంటి ఒక దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నామంటే ఆఖరికి నీ మేలు కోరేటటువంటి మనుషుల దగ్గర కూడా నువ్వు అలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను ఎంత బలంగా అపవాది ఆడుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు మనుషులకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో వాడు ఏమన్నాడంటే దూషణకర్త అన్నాడు. కల్యూమినేటర్ అంటే ఒక దూషణకర్త. ఎప్పుడు మనుషులకి వాడు ఎలాంటోడు వీడు ఎలాంటోడు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, అలాంటి ఫోకస్ చేసేవాళ్ళు తొందరగా చెడిపోతున్నారు. నా 26 ఏళ్ల సేవా జీవితంలో అలాంటి ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్ళు పాడైపోయారు, దేవుని నుండి వేరే చచ్చిపోయారు. తెగిన గాలిపటంలాగా తిరుగుతున్నారు. ఒకసారి ఆ మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2లో దోషకులు అనే మాట చదివాం కదా మనం. తల్లిదండ్రులకు అవిధేయులనే దానికి ముందు అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారని దోషకులు అన్నాడు. సరే, చదివాం గారికి వదిలేసి యోబు గ్రంథం 2:5 తర్వాత 9 వచ్చిందండి. ఈ లక్షణాలు ఎవరివి? ఎవరు వాడుకుంటే మనుషులు అలాగ దోషకులుగా తయారవుతారు? దోషకులుగా వాళ్ళు అవటమే కాకుండా భక్తులు కూడా దూషించేలాగా ప్రేరేపిస్తూ ఉంటారు. ఒకసారి చదువుతాం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనంలో ఇదేనా? 2వ చదవమ్మా ఇంకోసారి. అంటే నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవును అని అన్నాడు. అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. ఆస్తులు పోగొట్టడం, తర్వాత బిడ్డలు చనిపోవటం, ఆఖరికి ఇతను అరికాల నుంచి నడినెత్తి వరకు కురుపులతో మాత్రం ఇవన్నీ చేస్తే నీ ముఖం మీదే యోబు నిన్ను దూషిస్తాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అపవాది దేవునితో చెప్తున్నాడు. ఒకసారి 9వ వచనం చూడండి. 9వ వచనం. భార్య వచ్చి ఏమంటుంది చూడండి. అందుకు మూర్ఖురా 9వ వచనం. అతడు భార్య వచ్చి నీవింకను యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మాను. దూషిస్తాడని చెప్పింది ఎవరు? అపవాది. దూషించమంటుంది ఎవరు? భార్య. అంటే ఈవెన్ వాడుకునేది ఎవరు? వాడి టార్గెట్కి రీచ్ అవ్వాలంటే ఎవరిని వాడుకుంటున్నాడు ఇక్కడ? బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు వాడుకుంటున్నాడు. అపవాది టార్గెట్ ఏంటంటే ఏదో భక్తి కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా యోగు? అతను ఎన్ని తీసేయి, నీ ముఖం మీద నేను దూషిస్తాడు అన్నాడు.
దేవుణ్ణి దూషించేటట్టుగా. అంటే ఆ టార్గెట్ ఏంటి? యోబు చేత దేవుణ్ణి దూషించేటట్టు చేయాలి. అంటే దోషకులకి సృష్టికర్త ఎవరు? అంతేనా? ఎవరిని వాడుకుంటాడు? ఎవరినైనా వాడుకుంటాడు. అస్సలు అవసరమైతే భార్యను కూడా ఆడుకుంటాడు, పిల్లలు కూడా ఆడుకుంటాడు. యేసు చెప్పాడు కదా, అప్పటి నుండి తల్లిదండ్రులు పిల్లలకి మధ్య విరోధం వస్తుంది అన్నాడు, అత్తకి కోడలకి మధ్య విరోధం వస్తుంది అన్నాడు, తల్లికి బిడ్డకి మధ్య విరోధం వస్తుంది అన్నాడు, అక్క చెల్లెల మధ్య విరోధం వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుంది విరోధం? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరైనా మింగుదనని వెతుకు తిరుగుతున్నాడు కనుక ఈ విరోధాలు పెట్టే కార్యక్రమం వాడు చేస్తుంటాడు. దేవుడేమో నీతి వైపు ప్రోత్సహిస్తుంటే వాడేమో దుర్నీతి వైపు మనుషుల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. అప్పుడు కుటుంబాల్లోనే ఏం ఏర్పడుద్ది? విరోధం. భార్యని వాడుకున్నాడంటే పిల్లల్ని ఇంక ఈజీగా వాడుకుంటాడు కదా. భార్య అంటే కొంచెం ఎదిగిన మనిషి, బిడ్డలకి అంది, కొంచెం జీవితం మీద అవగాహన ఉంది, వయసు వచ్చింది. పిల్లలకన్నా తల్లి ఆమె. యోబు భార్య అంటే చిన్నపిల్ల, పిల్లలకన్నా తల్లి. పిల్లలకన్నా తల్లిని వాడుకున్నాడంటే పిల్లల్ని వాడుకోవటం, పిల్లలకన్నా తల్లినే దోషకురాలుగా దూషించి దేవుడు అని అంటాను. దేవుడు వచ్చి వెనకాల ఎవరున్నారు? మీకు చాలాసార్లు చెప్పాను నేను. పేతురు యేసుప్రభు చేయబట్టుకొని, ప్రభు ఇది నీకు దూరం అవునుగాక అన్నాడు. దేవుడు నన్ను నియమించాడయ్యా, మానవుల కొరకు చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. వచ్చిన పని అదే అని చెప్పాడు. అది నీకు దూరం అవునుగాక అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, సాతానా అన్నాడు. అంటే ఆ మాట అనిపించింది ఎవరు? ఇప్పుడు యోబు భార్య చేత అనిపించింది ఎవరు ఈ మాట? దూషించు దేవుణ్ణి. ఇంకేంటయ్యా, ఆస్తులు పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, పనులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, అరకాల నుంచి నడినెత్తి వరకు పురుగులతో మత్తాడు. ఇంకా దేవుడు 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 భక్తి 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 ఏం చేసింది? వెంటనే దేవుడిని దూషించి చచ్చిపోమంటాను. అంటే ఎవరు అవకాశం ఇస్తే వారిని వాడుకుంటాడు. అది నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. వాడు టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏదైనా చేస్తాడు. ఇవాళ మనం అనుకున్నది సాధించాలని అది అడ్డ మార్గంలోనైనా ఏ మార్గంలోనైనా నేను అనుకున్నది జరగాలి సంఘంలో అంటే నిన్ను వాడుకునేది దేవుడు కాదు, సాతాను. సంఘాన్ని పాడు చేయడానికి నిన్ను వాడుకున్నాడని గుర్తించట్లా. ఈ విషయంలో నా దేవుడేమన్నాడని దాన్ని పక్కన పెట్టేసి నేను అనుకున్నది అక్కడ జరగలేదు కాబట్టి అనే ఆలోచనకు వచ్చావంటే ఖచ్చితంగా ఈ వ్యక్తిని వాడుకునేది దేవుడు కాదు, సాతాను. ఇక్కడ యోబు భార్యని వాడుకుంది ఎవరు? దూషించు దేవుడిని. డైరెక్ట్ చెబుతున్నాడు భర్తతో భార్య. సాతాను ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎవరిని వాడుకుంటాడో తెలియదు. అపోస్తులలో పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు తీసుకున్న వాడినే వాడుకున్నాడంటే ఏది? విశ్వమంతటిని మానవులందరికీ హెబ్రీ 9:15 మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలకి, తర్వాత ఇప్పుడున్నటువంటి మనుషులందరూ అపరాధాలకి, అసలు మనుషులందరూ కొరకు మరణం రుచి చూడాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం అని ఆయన చెప్పినప్పుడు, అవునా ఎంత గొప్ప ధన్యత అంటానికి బదులు నీకు ఇప్పుడు రాకూడదు, ఎప్పుడు ఈ మరణం నీకు రాకూడదు అంటే మనుషులకు ఎప్పుడు పాపానికి పరిష్కారం దొరకకూడదు అనేది వాడి అపవాది యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఎవరి ద్వారా బయలుపెడుతున్నాడు? యేసు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులు అక్కడ ముఖ్యుడైన అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇస్కరియోతు యోధా మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం లేదు. అర్థమైంది మాట? ఎవరు? ఇస్కరియోతు యోధా అన్నాడు 12 మందిలో, పెద్ద విషయం కాదు. మిగిలిన అపోస్తులు ఇంకెవరైనా మాట్లాడితే పెద్ద ఇష్యూ కాదు. పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు ఇస్తానని అంతకుముందే చెప్పాడు 19:16 అధ్యాయంలో. 22వ వచనం నుంచి స్టార్టింగ్ ఈ సమస్య ఉంటుంది. వెంటనే సాతానా అన్నాడు. అంటే పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు ఇస్తావా, వాడిని ఎట్టా వాడుకుంటానో చూడన్నాడు. పక్కన వాడు ఎవరు? అపవాది. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అయ్యో ప్రభు, నన్ను అడిగే ప్రశ్న ఇది, నీకు తెలియదా నేను ఎంత ప్రేమిస్తానో అన్నాడు. నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నాడు. నేనా అబద్ధం ఆడ? నెవ్వర్. అబద్ధం ఆడాడా పేతురు? ముమ్మారు అబద్ధం ఆడాడా?
నువ్వు కూడా ఆయనతో ఉన్నావంట కదా, నిజమేనారా అని అన్నారు. వాళ్ళు వచ్చి అంటే నేను కాదు, ఆయన ఎవరు నాకు తెలియదు, అసలు ఈ నజరేయుడు ఎన్ని వేసాడు నాకు తెలియదు అన్నాడు. అబద్ధికులకి సృష్టికర్త ఎవరని చూసాం మనం. అటు పేతురు చేత అబద్ధం ఆడిచ్చింది ఎవరప్పుడు? దేవుడా, సాతానా? అంటే పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు తీసుకున్న వాడిని అపవాది వాడుకుంటే, అసలు పరలోకం నుండి వచ్చిన యేసునే 40 దినాలు శోధించాడంటే, సాధారణంగా మనుషుని కలిగి శోధనలన్నీ ఆయనకు సంభవించినాయి అన్నాడు. అంటే మనిషిని ఎన్ని రకాలుగా ట్రాప్ చేయడానికి ట్రాపింగ్ సిస్టాన్ని ఉపయోగించాడు అపవాది. అన్ని రకాలుగా యేసు ప్రభుని కూడా ట్రాప్ చేయడానికి ఉపయోగించాడు. ఒక్కడు మాత్రమే ఆ ట్రాప్లో పడలా. యేసు ప్రభు మాత్రమే సాతాను యొక్క ట్రాప్లో పడలా. సంఘంలో ఉన్న మనం సాతాను ట్రాప్లో ఉన్నామేమో, ఆ వల్ల చిక్కున్నవేమో. ఏదో ఒకటి ఆడతాడండి మనలో ఉన్నటువంటి ఏదో అహం, మనలో ఉన్న ఏదో గొప్ప విషయాన్ని వాడి నిన్ను ఉప్పొంగేలా చేసి పతనానికి నెట్టేస్తాడు ఆత్మీయంగా. మనమేమనుకుంటామంటే చాలా అప్పర్ స్టేజ్లో ఉన్న నేను స్పిరిచువల్గా అనుకుంటాం, కానీ వాస్తవం ఏంటంటే చాలా లో స్టేజ్లోకి వెళ్ళిపోతాం అన్నాడు. ప్రకటన గ్రంథం 12:10 చూడండి ఒకసారి. ఫాల్స్ అక్యూజర్ అన్నాడు. వాడిని ఏమన్నాడంటే ఒక్క మాట, ఫాల్స్ అక్యూజర్ అంటే అబద్ధాలు ఆరోపించేవాడు. అక్యూజర్ అంటే నిందించువాడు, ఆరోపించువాడు, అపవాదులు వేయువాడు అని అర్థం. ప్రకటన గ్రంథం 12:10. అపవాదులకి ఉన్న మరొక టైటిల్ ఏంటి? ఫాల్స్ అక్యూజర్ అన్నాడు. ఒకసారి చదువుతాం చూడండి 12:10. నేను చదువుతున్నాను చూడండి. మరి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక అని అన్నాడు. రాత్రింబగళ్ళు మన సహోదరులైన వారి మీద నేరము మోపువాడైన అపవాది. అక్యూజర్ అంటే నేరాలు మోపేవాడు, అపవాదులు వేయేవాడు, నిందించేవాడు, నిందలు ఆరోపించేవాడు, ఆరోపకుడు, అబద్ధాలు ఆరోపించేవాడు. యోబు దగ్గర అదే కదా జరిగింది. భూమి మీద నా సేవకుడు ఉన్నాడు, భక్తుడు, అతని మధ్య యథార్థవంతుడు మరొకడు లేడు అన్నప్పుడు ఊరికినే ఉన్నాడా అని అన్నాడు. అంటే అపవాదా లేకపోతే నిజమది? యోబు అతనికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆస్తులను బట్టి కానీ, కలిగి ఉన్నటువంటి భౌతికమైన సంపదను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, బిడ్డలు బట్టి, వాటిని బట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంది కాదు కదా. కానీ వాడేమంటున్నాడు? వాటిని బట్టే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దట్ ఈజ్ అక్యూజర్ స్టేట్మెంట్. అంటే అపవాది యొక్క స్టేట్మెంట్ అది. అంటే దేవుడు వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడంటే, లేదు లేదు అతను నిజంగానే నా యందు. ఇక్కడ విషయం తెలియాలి, సాతానికి దేవుడికి యోబుని గురించి బాగా తెలుసు. సాతానికంటే యోబుని గురించి దేవుడు బాగా తెలుసు. ఏం చేసినా అతను ప్రాణం తప్పని వేగం చేయొచ్చు, అతను భయభక్తులు వేయడు అని ఒక ఛాలెంజ్ విసిరాడు దేవుడు. ఇప్పుడు దేవుడు చెప్పింది రైట్ అయిందా? ఆ కథలో, ఆ స్టోరీలో, యోబు జీవితంలో అపవాది చెప్పింది రైట్ అయిందా? 2వ అధ్యాయం 1వ అధ్యాయం ఆఖరి వచ్చింది యోబు గ్రంథము. అంటే వేటిని బట్టి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అపవాది ఆరోపించాడో, అక్యూజర్ యొక్క స్టేట్మెంట్ ఏమైందో అది నిజం కాదు, అబద్ధం అని రుజువు చేశాడు యోబు తన జీవితంలో. నా జీవితంలో ఎలా ఉందనేది తర్వాత ఒకసారి చదువుతాం. 1వ అధ్యాయం 1:22. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చితని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. నాకు కలిగింది ఏది నాది కాదు, ఆయన ఇచ్చాడు, అని తీసుకున్నాడు. ఎంత తేలిగ్గా ఉంటుందండి మనసు. ఏదన్నా మనం కోల్పోయినప్పుడు ఎంత విలువెల్లాడిపోతాం. దాన్ని బాగా ప్రేమించామనుకో, అది దూరం అయిపోయింది అనుకో, ఎలా ఉంటుంది? బిడ్డలను బాగా ప్రేమించారనుకో, వాళ్ళు దూరం అయిపోతే ఎలా ఉంటుంది? తల్లిని బాగా ప్రేమించేవాళ్ళని వాళ్ళు దూరం అయిపోతే ఎలా ఉంటుంది? ఒక వస్తువుని బాగా ప్రేమించాం, దాని దూరం అయిపోతే ఎలా ఉంటుంది? బాగా ప్రేమించే కుక్క పిల్ల దూరం అయిపోతేనే వారాల తరబడి అన్నపానాలు మానేసిన మనుషులు ఉన్నారు, తెలుసా మీకు? కుక్క పిల్లలే
అది చచ్చిపోతే సంతాప దినాలు ప్రకటించేవాళ్ళు ఉన్నారు. పెంచుకున్న కోడిపెట్ట చనిపోతేనే బాధపడేవాళ్ళు ఉన్నారు. పెంచుకున్న గేదె చనిపోతేనే కన్నీరు కాచి చేర్చేవాళ్ళు ఉన్నారు. మా అమ్మ ఎన్నోసార్లు దోళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడు చిన్నపిల్లలకి ఎలాగైతే ఆరోగ్యం సహకరించే మందులు ఉంటాయి, అలాగే గేదెల్ని మేపేవాళ్ళు దోళ్ళు ఉంటాయి. ఆ దోళ్ళకి జబ్బులు చేస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది మనుషులకైనా ఇతర జీవులకైనా. పుట్టిన తొలి దినాల్లో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. అందుకని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో సిరప్ బాటిల్ ఎక్కువ ఉంటాయి. చూశారు మీరు? పసిపిల్లలు ఉన్న ఇంట్లో సిరప్ బాటిల్స్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ దూడ చచ్చిపోయినప్పుడు వేసేస్తుంది మమ్మ, బుడ కాచేస్తుంది. ప్రపంచంలో ఎవరికి జరగనట్టు ఈ ఇంట్లోనే జరిగినట్టు అంత ఫీల్ అయిపోద్ది. అది కొంచెం కాలం పెరిగి వెళ్తే ఇంకా 4 రోజులు ఏడ్చుద్ది. వెంటనే పోతే 1-2 రోజులకు పోయినా నివారణ. అది కొంచెం కాలం దగ్గర పెరిగి దాన్ని చక్కగా చూసినప్పుడు ఒక సంవత్సరం ఎలాగ వచ్చిన తర్వాత అది దూరం అయిపోతే చాలా బాధపడుతుంటారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యోబు నుంచి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అది భార్య అయినా, పిల్లలైనా, ఆస్తులైనా, ఐశ్వర్యమైనా, సౌందర్యమైనా, ఆరోగ్యమైనా. ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అరకాల నుంచి నడుత వరకు కురుపులతో మొత్తడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. 22వ వచనంలో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని అన్నాడు. అంటే ఎంత తేలిగ్గా ఉంటుంది అది. సత్యనారాయణ గారు ప్రార్థన చేసేటప్పుడు ఒక మంచి మాటలు పదాలు ఉపయోగించారు. ఏది ఇక్కడ శాశ్వతం కాదు, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, ఎప్పుడు మేము రాలిపోతే ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇలాంటి ఒక జీవితాన్ని గురించి ఆయన ఇచ్చాడు, నేను అనుభవిస్తున్నాను, ఆయన తీసేసుకుంటే దేవుడి నామాన్ని స్తుతి కలుగును గాక అనగలిగే స్థాయిలో నువ్వు ఉంటే ఎంత నివారణ చేయబడుతుంది దుఃఖం నుంచి. ఇప్పుడు యోబు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? 4వ అధ్యాయంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, మేము అధైర్యపడం. ఒక ఫీర్లెస్ లైఫ్ అనేది నీకు కావాలంటే, అంటే భయం లేనటువంటి జీవితం కావాలంటే, ధైర్యంతో కూడిన జీవితం కావాలంటే ఏది నీది కాదనుకో. ప్రారంభ శతాబ్దం క్రైస్తవులు బాప్తిసం పొందిన తర్వాత ఎవరూ తమకు కలిగినది ఏది తమది అనుకోలేదంట. వండర్ఫుల్ డిజైర్ కదా. ఇప్పుడు సమస్యలన్నీ ఏంటో తెలుసా? ఈ దుఃఖము, ఈ నిట్టూర్పులు, ఈ కాచటం, ఈ సమస్య, ఆరాటం, ఇదంతా దేనికి తెలుసా? నాది 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 నాకు దూరం అయిపోయింది కాబట్టి నేను ఘోరమైనటువంటి ఒక దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ప్రారంభంలో బాప్తిసం పొందిన వారు కలిగింది ఏది కూడా తమదని అనుకోలేదు అన్నాడు. అది ఎంత తేలికైన మనసు తెలిసి ఒకసారి చూడండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము. క్రైస్తవ జీవితానికి అది చాలా అవసరం. అది ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జీవితం చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. 32వ వచనం 4:32 విశ్వసించిన వారందరూ, అపోస్తలుల కార్యము 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారయ్యండి, ఎవడునూ తమ కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు. ఈ ఆలోచన ఆరోగ్యకరమైన ఆలోచన. ఈ ఆలోచన లేకపోవటం అనారోగ్యాలకి మూలం. మీరు నమ్మినా నమ్మిపోయినా ఇది సత్యం. ఎవ్వరి మీద ఎక్కువగా ఓవర్హోప్ పెట్టుకోకూడదు. ఓ రోజు ఇలాగే అబ్రహాంకి 2 వృద్ధాప్యుల కుమారుని ఇచ్చి, జనరల్గా వృద్ధాప్యలో లేకలా పుట్టిన కుమారుడు అంటే అప్పటి వరకు ఎన్నో నిందలు, అవమానాలు, ఆఖరికి దాసి కూడా వచ్చి యజమానురాలు నీచురాలుగా చూసిన పరిస్థితి ఎదుర్కొన్నారు ఆ దంపతులు. ఎట్టకేకలకు దేవుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. టెస్ట్ చేశాడు దేవుడు, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, నేను ఇచ్చిన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తాడా అని. ఇచ్చేయమన్నాడు ఆ బిడ్డని బలిగా. అబ్రహం పాస్ అయ్యాడు, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇచ్చింది ఆయనే కదా, అడిగేది ఆయన కదా.
మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని మృతులను ఒక్కరిని కూడా లేపని సమయంలో నమ్మాడు. దట్ ఈజ్ అబ్రహాం. నిరీక్షణకి ఆధారం లేదు అసలు. చచ్చిపోయిన వాళ్ళ దేవుడు లేపుతాడు అనడానికి సింగిల్ ఎవిడెన్స్ లేని కాలంలో దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడు నమ్మినటువంటి భక్తుడు అబ్రహాం. అందుకనే విశ్వాసులకి తండ్రి అనబడ్డాడు. ఇన్డెప్త్ ఫెయిత్ అది. మనం ఊహలకు అందనటువంటి ఫెయిత్. మన జీవితంలో అసలు ఇది సాధ్యమా అన్నటువంటి ఒక ఈవెంట్ అది. ఆదికాండం 22 అధ్యాయాలు. అంటే ఆ స్థాయిలో ఆలోచన చేయగలిగితే చాలా హ్యాపీగా ఉంటాం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఏదైనా భార్య అయినా, బిడ్డలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, ఆస్తులైనా, ఐశ్వర్యమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా కానీ ఎనీథింగ్ ఆయన కానీ ఏది అసలు లోకంలో? ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతిదీ ఆయన సొత్తు అండి. ఆఖరికి యేసు రక్తంతో కొన్న నీవు కూడా ఆయన సొత్తు, నేను కూడా ఆయన సొత్తు. మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఏదో నీవు నీ సొత్తు అయినట్టు ఎందుకు అంత ఫీలింగ్? ఏదో ఒక రోజు క్లోజ్ చేయాలి ఇది. ఈ రిలేషన్స్ కానీ, ఈ ఎమోషన్స్ కానీ, ఈ ప్రాపర్టీస్ కానీ, ఎవ్రీథింగ్ మొత్తాన్ని వదిలేసే టైం ఒకటి ఉంది. అది ఒకటి మైండ్లో పెట్టుకుంటే యోబులాగా ప్రశాంతంగా ఉంటాం. తర్వాత ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. స్లాండరర్ అన్నాడు అపవాదిని. 1వ అధ్యాయం 8 నుంచి చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి. ఆ సందర్భం మనకు బాగా తెలుసు. ఏమన్నాడనంటే, అపవాదులు, స్లాండరర్ అంటే అపవాదులు వేయివాడు అంటే యోబు విషయంలో ఊరికినే భక్తి కలిగి ఉన్నాడా అనే మాట. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడు. అంటే దేవుడు ఎలా సృష్టించాడు మనుషుల్ని? ఇతను ఎలా ఉన్నాడు? ఓహో, గ్రేట్ క్వాలిటీ కదా. అది డ్యామేజ్ అవ్వలే ఇంకా. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని బుద్ధికి మించిన సంగతులు మాట్లాడి నేను అన్నాడు. ఇంతటి మహానుభావుని కూడా పాడు చేసే జనం ఉన్నారండి. యోబు గ్రంథంలో మీరు 42వ అధ్యాయం చదివితే చెప్పుడు మాటలకి తట్టుకోలేక వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని బుద్ధికి మించిన సంగతులు మాట్లాడేశాడండి. అంత భక్తులను కూడా చెడగొట్టే మనుషులు ఉంటారా భూమి మీద? అంటే సాతాను వాడుకుంటాడు మనుషులను అలాగా. 42 అధ్యాయాలకు రండి ఒకసారికి స్పీడ్గా. 42వ అధ్యాయం 3వ వచనం. 42వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? జ్ఞానం లేని మాటలు చెప్తారు నీకు, నీ ఆలోచన నిరర్ధకం చేస్తారు. తిన్నన మార్గం నుంచి నిన్ను తప్పిస్తారు, మేలైన మార్గం నుంచి ప్రమాదంలోకి నడిపిస్తారు. యోబు లాంటి వ్యక్తిని తప్పించారు. నువ్వు నేను ఏపాటి వారు. సో బీ కేర్ఫుల్ అని అంటున్నాడు. జాగ్రత్త. చెప్పుడు మాటలు వింటున్నావేమో, నీ ఆలోచనలను నిరర్థకం చేసుకుంటున్నావేమో, నీకే నష్టం అది. ఈయన అంటున్నాడు చూడండి అక్కడ 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయి వీడెవడు? అలాగే వివేచన లేని వాడనై. నీకు వివేచన లేదనుకో, ఎవరు మేలు చేస్తున్నారో ఎవరు కీడు చేస్తున్నారో నీకు అర్థం కాదు. దేవుడు మేలు చేస్తున్నాడో సాతాను మేలు చేస్తున్నాడో అర్థం కాదు. సాతాను అక్యూజర్ అనేది నీకు అర్థం కాదు. నీ మీద ఆరోపణలు చేసేవాడని నీకు అర్థం కాదు. మనుషుల్లో కూడా నీ మేలు కోరేవాడినేమో దూరం చేసుకుంటావు, నీ నాశనాన్ని కోరేవాడినేమో దగ్గర చేసుకుంటావు. అంటే సాతాను ఏజెంట్లు పంపుతుంటాడు, ఎల్లు ఎట్టగట్ట ఆ నాగి అనేవాడిని బయటికి లాగు, అక్కడేదో పొడుద్దామని వెళ్తున్నాడు, ఎట్టగట్టని బయటికి లాగు అని ఆటో స్టాండ్లో ఎవడో ఒకడు నెడతాడు. ఆడొచ్చి శివుల దగ్గర జోరీగా కూర్తూ ఉంటాడు. ఓదగాలు ఎలిఫజు కొన్ని ఊదాడు, జోపరు కొన్ని ఊదాడు, యోబు శివులు ఆళ్ళు ఊది ఆఖరికి ఆలోచన నిరర్థకం చేయి వీడెవడు అలాగున
వివేచన లేని వాడనే నేను ఏమీ ఎరుగక నాకు బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతున్నాయి. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఇలాగే ఎవరో చెప్పిన మాటలు నీ బుద్ధికి మించిన మాటలు మాట్లాడతారు, పెద్ద ఆరంతల్లాగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏదో అంతా తెలిసిపోయినట్టుగా, ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ వచ్చేసినట్టుగా, మాకు తెలియాల్సింది ఇంకేమీ లేదు, మీకే ఏమీ తెలియదు, మీరు ఇంకా చాలా లో స్టేజ్లో ఉన్నారన్నట్టుగా ఫూలిష్ బిహేవియర్ అనమాట. దేవుని దగ్గర తన పిల్లలు అలాగే చేశారు. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కూడా అలాగే ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరో చెప్పినటువంటి అబద్ధాలు నమ్ముతారు, దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మరు. అపవాది యొక్క ఏజెంట్లు చెప్పిన అబద్ధాలు నమ్ముతున్నారు, దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మరు. అలాగే మేలు కోరే తల్లిదండ్రుల మాట వినరు, కీడు చేసే స్నేహితుల మాట, ఇరుగు పొరుగు వారి మాట బాగా వింటున్నారు. ఎవరికి నష్టం అది? గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల పిల్లల బంధం ఎంతసేపు ఉండదు, వాళ్ళదంతా పెళ్ళైన తర్వాత తెగిపోద్ది. ఎవరికో కనీసం దేవుడు అంటే గౌరవం ఉన్నోడు తల్లిదండ్రులు పట్టించుకుంటాడు, కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఆ బంధం ఈ పెళ్లితో తెగిపోతుంది. తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరో అయిపోతున్నారు. అలా ఎక్కడో కొద్దిమందికి ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది. అది దేవుడు అంటే కాస్త భయము భక్తి కలిగి బతికేవాళ్ళ. అంతే తప్ప సాధారణంగా వివాహాలు అయిన వెంటనే ఏం జరుగుతుందంటే ఈ ఎమోషన్స్, ఈ రిలేషన్స్ టోటల్ డిస్ట్రాయిడ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అది కాదు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆలోచన చెరిపే మాటలా, నీ బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతున్నావా, జాగ్రత్త అని అంటున్నాడు. లాస్ట్గా ఒక విషయం చూడండి, అక్కడ క్రైస్తవులు అపవాది ఊరిలో చిక్కుకొనకూడదు అనడానికి మనం చాలా వచనాలు ఉన్నాయి. చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మనం కంటత వాక్యం ఇది. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నాడు. వాడి పని ఏంటంటే వెతుకుతూ తిరుగుతున్నాడంటే ఎవరిని మింగుదామా అని. అందుకని ఎపిసి పత్రికలో 4:28 అంటాడు, వాడికి చోటు ఇవ్వకుండా అన్నాడు. 4:28 5 రాశారాడా? 4:28 27 కలిసి ఉన్నాయి. అపవాదికి చోటు ఇకుడి అని అన్నాడు. మనం చాలాసార్లు లేదు, అపవాదికి చోటు ఇకండి, దొంగిల వాడికి మీదట దొంగిలక అనే మాట అన్నాడు. అపవాదికి చోటు ఎందుకు ఇవ్వకూడదంటే మింగటానికి రెడీగా ఉన్నాడు కనుక అవకాశం ఇస్తే మింగేస్తాడు. చోటు ఇస్తే, చోటు ఇవ్వడం అంటే నువ్వు ఛాయిస్ ఇస్తే వచ్చే నన్ను వాడుకొని అంటే తప్ప వాడు నేనేం బలవంతంగా నిన్ను ఉపయోగించుకునేదేమీ లేదు. పొరపాట్లు కూడా అపవాది మీద వేయకండి నేరాలు. పొరపాటును దేవుడి మీద అస్సలు వేయకండి. అంటే దేవుడి మీద కూడా వేస్తారా? దేవుడిని నిందించే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఏ భార్య వచ్చి చెప్పేది ఏంటంటే ఆయన ఇదంతా కారణం, అన్న దేవుడు దూషించు, లేకపోతే ఆయన చేయకపోతే నీకేంటి గతి అనే కదా ఆవిడ యొక్క మనస్తత్వం. ఏంటి? దేవుడు ఇదంతా చేశాడు, ఆయన నీకు ఎందుకు ఇంకా దేవుడు నీకు దూషించు అనే కదా ఆమె యొక్క ఉద్దేశం. దేవుణ్ణి మనుషులు కూడా అలాగే ట్రీట్ చేసే మనుషులు ఉంటారు. అందుకనే చోటు ఇవ్వండి, అలా వాడేసుకుంటాడు మనుషులు కూడా. నీ చేత నీ తల్లిదండ్రులు దూషించేటట్టు చేస్తాడు, నీ తల్లిదండ్రుల చేత నిన్ను దూషించేటట్టు చేస్తాడు. ఎవరినైనా ఎలాగైనా వాడుకునే టాలెంటెడ్ పర్సన్ ఆడు. ట్రాపింగ్ చేయటంలో వాడికి వాడే సాటి, వాడే వాళ్ళందరికీ సృష్టికర్త. ట్రాపింగ్ చేసే వాళ్ళందరూ సృష్టికర్త ఎవరు? ఇతరులు మోసం చేయాలి, ఇతరులను గుబులో దింపాలి, ఇతరులను పాపలో దింపాలి అనే ఆలోచనకి ఆజ్యం పోసిన వాడే. నువ్వు ఒకవేళ ఎవరినైనా ఇలాగ దింపాలి, ఇలా మోసం చేయాలని ఆలోచన చేస్తున్నావు అంటే నీలో బలంగా సాతాను వాడబడుతున్నాడు. ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11 వచ్చింది చూడండి. ఏమన్నాడు అక్కడ? నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే ఏంటి దాని అర్థం? తమ్ముడు యోహాను, నీ గురించి నాకు తెలియదు ఏముందండి అంటే అర్థం ఏంటి? అన్నీ తెలుసు అని అర్థం. అంటే క్రైస్తవులకు ఏం తెలిసి ఉండాలి?
సాతాను యొక్క తంత్రాలు తెలియాలి. ఎందుకంటే నువ్వు సృజించబడిన రీతిని కోల్పోయావు. యోబు అయితే ఆ స్థితిలో కొనసాగాడు చాలా కాలం వరకే. పరిస్థితులు ఎంత దారుణంగా వచ్చేసి ఒత్తిడి ఎంత తీసుకొచ్చాడంటే అలాంటి వ్యక్తి చేత కూడా బుద్ధికి మించి మాట్లాడేటట్టు చేశాడు. అక్కడ కూడా సక్సెస్ అయిపోయాడు. అప్పు అది యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిన చెప్పగలిగే స్థాయిలోకి ఎదిగిన భక్తుడిని కూడా వాడు చెప్పిన మాటలు విని, వీడు చెప్పిన మాటలు విని, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని బుద్ధికి మించి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయాడు యోబంతుడు వాడే. ఏమన్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు వాడి తంత్రాలు తెలియలేదనుకో బలైపోతాం. సాతాను తంత్రములను మనం ఎరగని వారిని కామంటే ఖచ్చితంగా క్రైస్తవులు సాతాను యొక్క తంత్రాలు ఎరిగిన వారే ఉండాలి. లేతే భక్తి ముసుగులో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. భక్తి పేరట భ్రష్టత్వ కార్యక్రమాలు జరిగిస్తారు. చాలామంది అలా వాడేసుకుంటాడు దేవుడు. రోజు ఇశ్రాయేలుని అలాగే వాడుకున్నాడు. నేడు క్రైస్తవులని చెప్పుకున్న వారు కూడా అలాగూ వాడుకుంటున్నాడు. చదువు మరొక మాట చూడండి. ముగింపులో ఎఫెసీ 6:10-11 వచ్చిన మన సోదరులు చదివారు కదా గోపి గారు. అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే దానికి వెపన్స్ ఏంటో చెప్పాడు అక్కడ. మీకు హోంవర్క్ అనుకోండి. అపవాది మిమ్మల్ని వాడుకోకుండా వాడిని ఎదిరించి వాడి చోటు ఇవ్వకుండా వాడు చాలా బలవంతుడు. లూకా సువార్త 11:21 మీరు చదివితే అపవాదిని బలవంతుడు అన్నాడు. అపవాదిని ఎదిరించాలన్నాడు యాకోబు 4:7. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. ఒకసారి ఆ మాట చదవండి. 4:7. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఏంటి అపవాది పారిపోతాడా? పారిపోయేది ఎవడు చెప్పండి అసలు? బలవంతుడా బలహీనుడా చెప్పండి. పారిపోయేది ఎవరు? పారిపోయే గుణం ఎవరికి ఉంటుంది? బలహీనులకి. ఓ రోజు గొలియాతు సవాలు విసురుతున్నాడు 40 days మార్నింగ్ అండ్ ఈవినింగ్. కమాన్, ఎవడన్నా దమ్మున్నోడు ఉంటే రండి, నన్ను జయించండి. ఎందుకు మేము యుద్ధం చేసి అనేకులు చచ్చిపోతాం? సింపుల్ ప్రాసెస్. నన్ను జయిస్తే ఫిలిస్తీన్లమైన మేమంతా మీకు దాసోహం. కమాన్ అంటున్నాడు. ధైర్యంగా అడుగులు ముందుకేసినాడు ఒక్కడు లేడు. గొర్రెలు కాసుకుంటే ఉండే ఒక బొడ్డోడు బాలుడు అన్నలను చూసి రమ్మని తండ్రి పంపితే వచ్చాడు. అతను యుద్ధం నేను చేస్తానని ముందుకు వచ్చాడు. అంటే భయపడేవాడు పిరికివాడు బలహీనుడు, భయపెట్టేవాడు బలవంతుడు. భయపడేవాడు బలహీనుడు, భయపెట్టేవాడు బలవంతుడు. అక్కడ ఎవరు బలవంతుడు? ఇశ్రాయేల్ జనాన్ని, సైన్యాన్ని, రాజుని భయపెడుతున్న బలవంతుడు ఎవరు? 6 మూరల జానుడున్న గొలియాతు. వాడిని ముందు నిలబడారా? నేను కుక్కను అనుకున్నావా ఏంటి? ఇంతమంది పెద్దోడు భయపడిపోతుంటే అర్థం గదగదగలు ఒడిగిపోతుంటే గొర్రెలు కాసిన ఆటలు బాలుడివి, నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు అన్నా. ఒరే పిచ్చోడు, నీకు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధం నేను చేయను, నీకంటే నిన్ను పుట్టించిన వాడి కంటే కూడా బలవంతుడు, నిన్ను పుట్టించిన నీ తండ్రి కంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు యుద్ధం చేస్తాడన్నాడు. ఇప్పుడు సాతాను కంటే బలవంతుడిని గోదాలోకి దింపారు. దింపింది ఎవరంటే దేవుడు. అందరిని పడేశాడు కదా, అందరిని ట్రాప్ చేశాడు కదా. వాడు ట్రాప్లో పడకుండా వాడిని ట్రాప్ చేసే మనగాడిని దింపాడు. మీకు అర్థమవుతుంది లేదు నేను చెప్పింది? మీరు గ్రౌండ్లోకి చాలామంది వస్తారు పోతారు, ఫైనల్ రౌండ్కి వస్తాడు అక్కడ. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైనల్గా అనుకున్న ఆప్షను ఆడికంటే బలవంతుడు ఒకరిని దింపాలని దింపేసేసాడు. ఆ బలవంతుడితో కూడా యుద్ధం జరిగింది. 2 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ బలవంతుడైనటువంటి యేసును లేపేయడానికి అపవాది హేరోదులో ప్రవేశించాడు. బాప్తిసం పొందిన వెంటనే అరణ్యాన్ని తీసుకెళ్లి బలవంతుడైన యేసుని బలహీనపరచడానికి ట్రై చేశాడు. మత నాయకుల్లోకి, శాస్త్రుల పరిచయంలోకి ప్రవేశించి అనేక చిత్రహింసలతో పెట్టాలని ప్రశ్నలతో బిక్కిరి లేకుండా ఊపిరాడకుండా చేయాలని ప్రయత్నించాడు. కానీ బలవంతుడు అక్కడ కూడా జయించాడు. ఆఖరికి ఫిలాతు ద్వారా, హేరోదు ద్వారా, రోమా చక్రవర్తుల ద్వారా, మత నాయకుల ద్వారా, రోమా ప్రభుత్వం ద్వారా శిలువలో కఠినమైన హింసలు 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన చిత్రహింసలు. అయినా సరే ఫైనల్ రౌండ్లో కూడా యేసు ప్రభువారు
బలవంతుడైన అపవాదిని జయించాడు. ఇప్పుడు నీకు బలం కావాలంటే ఎఫెసీ పత్రిక 6:10 ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 6:10 చూడండి ఒకసారి. 6:10 ఒక మాట చూడండి, అక్కడ ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఓహో, ఆయన మహాశక్తిమంతుడంట. ఎంత శక్తిమంతుడైనా? ఆదాము యొద్ద నుండి యేసు ఈ లోకానికి వచ్చే వరకు పుట్టిన ప్రతి వాడిని ఓడించే బలవంతుడు అపవాది అయితే, వాడినే ఓడించే శక్తిమంతుడు ప్రభు అయిన యేసు. అందుకని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆహా, ఇప్పుడు అపవాది పారిపోవాలంటే ఎక్కడుండాలి నువ్వు? ఎవరి యొక్క శిక్షణలో ఉండాలి? ఎవరి యొక్క నేర్చుకోవాలి? ఎవరితో ఫెలోషిప్ చేయాలి? ఎవరితో సహవాసాన్ని కలిగి ఉండాలి? ఎవరితో కలిసి నీ జర్నీ ఉండాలి? అపవాదిని జయించినటువంటి బలవంతుడైన యేసు నీ జర్నీ అయితే ఖచ్చితంగా నిన్ను చూసి అపవాది పారిపోతాడు. సమస్య ఏంటంటే యేసుతో పుకారు, సాతానుతో షికారు. అర్థమైందో లేదు మీకు నేను చెప్పింది? పొద్దున్న లేచిన కాడ నుంచి జపం, యేసు యేసు యేసు, ప్రభువా ప్రభువా ప్రభువా. తింటే ప్రభువా, తిన్న దరకపోయిన ప్రభువా, వంగింటే ప్రభువా, లేస్తే ప్రభువా, పడుకుంటే ప్రభువా, మళ్ళీ లేచిన వెంటనే ప్రభువా. ఇలా జపం చేస్తారు కానీ వాళ్ళ నాయకుడు అసలు యేసు ప్రభు కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రభు అంటే అర్థం కూడా తెలియకుండా ప్రభు అనే పదం వాడతారు. పావని తెలుసా నీకు? ఆ జనం ఉన్నారని తెలుసా? ప్రభు అంటే అర్థం తెలియకుండా ప్రభు ప్రభు అనే మనుషులు ఉన్నారని తెలుసా? సరే నేను చెప్తే నమ్మవచ్చు. యేసు ప్రభు చెప్పాడు కదా, ప్రభువా ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోకంలో. అంటే ఏంటి దాని అర్థం? ప్రభువా ప్రభు అని పిలుస్తూ కూడా నరకానికి వెళ్ళి ఉన్నారా? ఈ లోకంలో ఉన్న నరకానికి వెళ్తారు. ఈ పొద్దున్న లేచిన కానీ నేను ప్రభు అంటూ నరకానికి వెళ్తారా? ఏంటి అని చెప్పింది అసలు చెప్పాడు లేదా ఆయన? మత్తయి సువార్త 7:28లో ప్రభువా ప్రభు నన్ను పిలిచే ప్రతివాడు వెళ్ళంటే ప్రభువా ప్రభు అని పిలుస్తూ కూడా నరకానికి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉంది. లోక 6:46 అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభు నేను పిలిచుడు ఎందుకు అంటాడు. ఓ, ఆ బ్యాచ్ ఒకటి ఉందా? ఆయన చెప్పింది చేయరు కానీ ఆయన మాత్రం ప్రభువా ప్రభు అనే బ్యాచ్ ఉన్నారా? కాబట్టి నేనేమన్నానంటే యేసుతో షికారు. పొద్దున లేస్తే యేసుప్రభు అంటారు. దినమంతా వాడుకునేది యేసుప్రభు కాదు, వాళ్ళని అపవాది వాడుకుంటాడు. క్రీస్తు సంఘంలో కూడా సభ్యులు అలా తయారవుతున్నారు. సాతాను కబంధ హస్తాల్లో బంధించబడి వాడి చేత బలంగా వాడబడుతూ నేను యేసుప్రభుకే చేస్తున్న సేవ అనే భ్రమలో బతుకుతున్నాను. నువ్వు నిన్ను చూసి పారిపోయేటట్టుగా నువ్వు ఉండాలంటే నీలో ఉన్న బలం ఏంటో, నీ వెనుకున్న బలమైన నాయకుడు ఏంటో అర్థం కావాలా. ఆ రోజు దావీదు జయించడానికి దావీదు వెనకాలన్న బలవంతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. యుద్ధం నేను చేయను, యుద్ధం యెహోవా చేస్తాడు అన్నాడు. ఈనాడు నీ వెనుకున్న బలవంతుడు ఎవడంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను తన రక్తంతో కొనుక్కున్నటువంటి నీ యజమాని. ఆయన నీ యజమాని నీకు అర్థమైతే, నువ్వు నీ సొత్తు కాదని అర్థమైతే, నువ్వు ఆయన సొత్తు అనేది అర్థమైతే, తన సొత్తుగా చేసుకోవడానికి యేసు నీ కొరకు బలయ్యాడనేది నీకు అర్థమైతే, నా ప్రభువే నా యజమాని, ఆయనే నా యందు, ఆయనే నా బలం. ఏందయ్యా నీ ధైర్యం అని పౌలుని అడిగారు అనుకో, ప్రభు నా ధైర్యం అంటాడు. మేము అధైర్యపడము అంటున్నావు. ఏంటి నీ ధైర్యం? యేసుని లేపిన వాడు మమ్మును కూడా లేపుతాడు. అదే మా ధైర్యం. బాహ్యమైనది అంతరించిపోద్ది, ఆంతర్య పురుషుడు దినదిన నూతన పరచబడుతున్నాడు. సో మేము దేనికి అధైర్యపడాం? వై డోంట్ ఫియర్ ఎనీథింగ్ అండ్ ఎనీవే. ఎప్పుడైనా ఎక్కడైనా దేనికైనా భయపడేది లేదు. అసలు భయపడి మాత్రం సాధించేదండి చెప్పండి, నాకు అర్థం కాదు. ఏం సాధిస్తారు? ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప సాధించేదండి తెలుసా? అనారోగ్యం పాలైపోతారు. చేయాల్సిన ప్రయత్నాలు లోపం లేకుండా చేద్దాం. ఎదురైన ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొందాం. భయపడకుండా ముందుకు సాగుదాం. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి లోపెడదాం. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. నిన్ను చూసి అపవాది పారిపోయే స్థితిలో నీ జీవితం ఉందా? లేదండి, వాడు నేను కలిసి జర్నీ చేస్తున్నాను. నిజాయితీగా ఒప్పుకోవాలంటే చాలామంది ఏంటి, పొద్దున్న లేచిన కాడి నుంచి యేసుతో పుక్కారండి. యేసుప్రభు అండి అంత భక్తి అన్నట్టుకుంటారండి. కానీ వాడు విచ్చలవిడిగా వాడుకుంటాడు వాళ్ళని. వాళ్ళ ఎంటైర్ లైఫ్కి యజమాని ఎవరంటే అపవాది.
సో ఈ పాఠంలో మనం ఒక విషయం చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాటలు చదివి ముగించేద్దాం. సామెతల గ్రంథము 23:11 ఒకసారి చూడండి. క్లోజ్ చేసేస్తున్నాను, టైం అయిపోయింది. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. అంటే మన విమోచకుడు, ఆ రోజు ఇశ్రాయేలు విమోచకుడు యెహోవా అయితే, నేటి విమోచకుడు ఎవరండి చెప్పాలి? యేసుప్రభు. అంటే మన విమోచకుడు బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. తర్వాత సామెతల గ్రంథంలోని 24:5 చూడండి. 24:5 జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ జ్ఞానం బుద్ధి నీకు కావాలంటే క్రీస్తు యేసునందు ఆ బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి. మత్తయి 7:24 అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు అని ఉన్నాడు. ఆ బుద్ధిమంతుడు బలవంతుడు అవుతాడు. ఆ బలవంతుడు అపవాదిని ఎదిరిస్తాడు. అప్పుడు అపవాది వాడి నుంచి వేరైపోతాడు. నీకు ఒక శక్తి ఉంది వెనకాల, అదే యేసు ప్రభు. ఆయన ఇచ్చిన వాక్యం ఉంది, అదే క్రొత్త నిబంధన. ఆ ఆయుధాలు ఏమున్నాయో, ఆ వెపన్స్ ఏంటో మీరు ఇంటికి వెళ్తారో చదవండి. సాతాన్ని ఎదిరించడానికి మనం ఎలాంటి వెపన్స్ వాడాలో ఎఫెసీ 6:10-18 వచ్చిన తమ్ముడు గోపి గారు చదివారు కదా. వాటిలో వెపన్స్ 1, వెపన్స్ 2, వెపన్ నెంబర్ 3 అని ఎన్ని వెపన్స్ వాడాలో అది రాసుకుంటండి. ఎంతమంది రాసుకొని వస్తారో వచ్చే వారం ఆరాధన అయిపోయిన తర్వాత నాకు మీరు నోట్స్లో రాసుకొని ఒక పేపర్ నాకు కొడియండి, ఎక్స్ట్రా పేపర్ రాసి నాకు ఇవ్వండి. ఎంతమంది మీరు ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారో రేపు వారం తెలిపోద్ది అందరికి కూడా. అందులో నేను కూడా రాస్తా. ముందు నేను ఏలుగా చెప్పి నేను ఏ కూడా బాగోదు కదా.